ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. లోకంలో మనుషులు మనతో ఉన్నట్టే ఉంటారు, మనల్ని విడిచిపోతారు. మనుషులు మాత్రం కాదు, వస్తువులు మనతో ఉంటాయి, ఒక సందర్భంలో మన నుండి విడిచిపోతాయి. డబ్బు మన దగ్గర ఉంటుంది, ఒకనొక సందర్భంలో మనం విడిచి వెళ్ళిపోతుంది. ఈ లోకంలో మనుషుల ప్రేమ మనతో ఉన్నట్లు ఉంటుంది, మనల్ని విడిచిపోయినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది జీవితంలో ఉద్యోగం వచ్చినట్టు వస్తుంది, మళ్ళా ఉద్యోగం వెళ్ళిపోయినట్లుగా, వారికి దూరం అయిపోయినట్లుగా కూడా ఈ లోకంలో చాలామంది జీవితంలో వారు ఎరిగి ఉంటారు, అనుభవంలో చాలామంది ఉంటారు. అయితే ఏది మనల్ని ఎప్పుడు విడిచిపోదో తెలుసా? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయిన మెట్టెలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. దేవుని కృప ఎప్పుడు నేను విడిచిపోదంట. ఈ భరోసా, ఈ నమ్మకం దేంట్లో అయినా మనం కలుగుతుందో ఒకసారి ఆలోచించి. దేవుని కృప మనల్ని విడిచిపోదు. ఉదయకాల సమయంలో వారు విడిచిపెట్టారు, ఇది విడిచిపెట్టబడింది, నా జీవితంలో ఒకప్పుడు అది ఉన్నింది, ఇప్పుడు అది లేదు, ఇది లేదు. దిగులు పడుతున్నావా? దిగులు పడద్దు. దేవుని కృప నిన్ను ఎప్పుడు విడిచిపోదు. కాబట్టి ఉదయకాల సమయంలో విశ్వాసంతో, ప్రభువా నిత్యము నీ కృప నాతో ఉన్నందుకు స్తోత్రములు అని చెప్పి చూడు. దేవుడు సంతోషిస్తాడు. నిత్యము ఆయన కృపను నీకు తోడుగా ఉంచుతాడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృప ఎవరు మమ్మల్ని విడిచినా వెళ్ళిపోయినా నీ కృప మాత్రం మమ్మల్ని విడిచిపెట్టినందుకు స్తోత్రం. ఎవరైతే ఈ ప్రార్థనలో ప్రభు అటువంటి విడిచిపోని కృప నాకు కావాలని ప్రార్థన చేస్తున్నారో వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని నిత్యము నీ కృపలో వారిని వర్ధిలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.